గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు అంట. వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ లేబర్ మినిస్టర్ ఇక్కడ అసెంబ్లీలో గిగ్ వర్కర్ల బిల్లుపై మాట్లాడుతున్న మంత్రి వివేక్ 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తాం. మంత్రి వివేక్ 4 లక్షల మందికి ప్రయోజనం, గిగ్ వర్కర్ల సమస్యలను కమిటీకి నివేదించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీలపై నిబంధనల బీమా, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్స్కు ప్రణాళికలు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి వివేక్ ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. వెరీ గుడ్. నేనేమంటున్నానంటే గిగ్ వర్కర్లు అంటే వాళ్ళు మామూలు నిరుపేదలు, వీళ్ళంతా పని చేసుకుని బతికేతోళ్లకు వాళ్ళ జీవితానికి కొంచెం ఒక సాంతన ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళ తరపున మాట్లాడే ఒక మినిస్టర్ ఉన్నాడని చెప్పినప్పుడు గిగ్ వర్కర్లకు చాలా సపోర్ట్ ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది. ఏ ఆస్తులు ఉన్నాడు, అంతస్తులు ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, ఎవడు కూడా ఇందులో పనిచేయరు. అలాంటి వ్యక్తులకు ఒక లేబర్ మినిస్టర్గా వివేక్ వెంకటస్వామి గారు ఏరి కోరి ఆ మినిస్టర్ తెచ్చుకొని పేదలకు ఉపయోగపడుతున్నటువంటి తీరు. చాలామంది ప్యాషన్గా నాకు ఎడ్యుకేషన్, నాకు హోమ్ కావాలి, నాకు ఆర్థిక కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలంటారు. కానీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అట్టడుగు వర్గన ఎవరైతే ఉన్నారో, లేబర్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, సాధ్యమైనంత వరకు ఒక 4 ఏళ్ళు లోపలికి పోయే విధంగా ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలకు మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ ఇవ్వడమే అత్యంత ఆనందకాయమైనది. నాకు చెప్పిండు సార్, ఇదేది సార్ మీకు మంచి శాఖ, ఏ శాఖ తీసుకుంటారు సార్ అని అడిగితే, ఏది వద్దా మనకు లేబర్ చాలు, పేదలకు సాయం చేయొచ్చు, పేదోడు ఉంటాడు, ఆకలి కొన్నోడు ఉంటాడు, వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టవచ్చు అని చెప్పిండు. ఇట్స్ ఎక్సలెంట్ మూమెంట్. ఏది కోరుకోలే. చాలా మంది ఒకరొకరు నాకు ఆ శాఖ కావాలి, ఈ శాఖ కావాలి, రెవెన్యూ కావాలని ఒకరంటారు, లేకుంటే మున్సిపాలిటీ కావాలని ఒకరంటారు. ఒకరొకరు ఒక శాఖ కోరుకున్నారు. కానీ లేబర్ డిపార్ట్మెంట్కు మంత్రి కావాలని కోరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఈయన ఉత్తమ మనిషి కాదు, 1000 కోట్ల అధిపతి. ఛానళ్ళు ఉంటాయి, సింపుల్ సిటీ, మాటలు తక్కువ పని ఎక్కువ. ఇట్లా ఉంటుంది వివేక్ సార్ పని.